తమను 13 నెలలుగా కుల బహిష్కరణ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన సూర్కంటి రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం ఆయన తన కొడుకు ప్రకాష్ రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో విలేకరులతో మాట్లాడారు. తమ పాలివాళ్లతో గొడవ విషయంలో జరిగిన పంచాయతీని అడ్డుపెట్టుకుని 2023 డిసెంబర్లో రెడ్డి సంఘం నిర్వహించిన పంచాయతీకి తాము రాలేమని చెప్పిన పంచాయతీ కూర్చుని ఆ రోజు సంఘంలో 10,000 ఖర్చు అయిందని, అందులో తమ వంతుగా 5,000 ఇవ్వాల్సిందేనని పట్టుబడ్డారన్నారు. తాము పంచాయతీకి రాకున్నా ఖర్చు ఎలా ఇస్తామని అడిగితే కుల బహిష్కరణ చేయడంతో పాటుగా 13 నెలలుగా తమను శుభకార్యాలు ఇతర కార్యక్రమాలకు పిలవడం లేదని, ఎవరైనా పిలిస్తే 2,000 జరిమానాను విధిస్తామని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. సంఘంలో 8 మంది వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, తమ భవిష్యత్తరాలు కూడా కులంతో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి వస్తుందని భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసిన కుల సంఘ సభ్యులు వినడం లేదన్నారు. తమకు న్యాయం చేయని కోరారు. 5,000 మా వంతుగా 5,000 కట్టేయమని అంటారు. ఇంకొకటి ఏంటంటే భయపెట్టేది ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మా దగ్గరికి రావాల్సింది, ఎండ్ ఆఫ్ ది డే మేమే మీకు పంచాయతీ చెప్పాల్సింది అని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది. స్టార్టింగ్ రోజు నుండి గారి ధర్మారెడ్డి, గారి సంజయారెడ్డి, సురగంటి రాజిరెడ్డి, సన్ ఆఫ్ బాలరెడ్డి, సో డే 1 నుంచి వీళ్ళ నుంచి స్టార్ట్ అయింది. కుప్రాల చిన్న గంగారెడ్డి, టేకుల గంగారెడ్డి, తూరు పెద్దరాజిరెడ్డి, సురగంటి జగం. రీసెంట్గా మా బంధువుల దగ్గరికి వెళ్ళి భయం లేకుండా చెప్పారని చెప్పిన 2 వ్యక్తులు సురగంటి జగం, ఇంకో దమన్న గారి చిన్న స్వామి. లాస్ట్ ఇదే రకంగా లాస్ట్ 2 years బ్యాక్ గొడవ జరగడం వల్ల ఇదే కుల బహిష్కరణ జరిగితే కాంప్రమైజ్ చేయించారు. అదే రకంగా ఆల్ కాంప్రమైజ్ అయ్యారు. మేము కూడా లాస్ట్ టైం కాంప్రమైజ్ అయ్యారు లాస్ట్ 6 months బ్యాక్. భవిష్యత్తులో కూడా ఎవరు వెళ్ళినా కాంప్రమైజ్ కావాల్సిందే, మా దగ్గరనే కాంప్రమైజ్ అవ్వాల్సిందే అని చెప్పేసి మాతో వాదించడం జరిగింది. మేము వాళ్ళు వినని పక్షంలో కుల బహిష్కరణ చేయడం జరిగింది. అంతిమ నిర్ణయం ఇదే. మేము మాటికి నేను చెప్పడం కూడా జరిగింది. నేను పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తా అంటే నేను నీకు న్యాయం చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. లాస్ట్ 13 months నుంచి మేము కుల బహిష్కారం గురవుతున్నాం. మా ఆవేదన ఏంటంటే, ఇప్పుడు మాతో కాకుండా మా భవిష్యత్ తరాన్ని కూడా ఇదే అందిస్తామా? మా భవిష్యత్తు, మా పిల్లలకు కానీ మా భవిష్యత్ తరాన్ని కూడా ఇదే బహిష్కరణ, ఈ పోలీస్ స్టేషన్లో ఈ వ్యవస్థ ఇదంతా ఉండి లేనట్టేనా? 6 months బ్యాక్ అప్పుడు కూడా విలేజ్ చేయడం జరిగింది. ఏదో మా రెడ్డి సంఘం వాళ్ళు ఏదో శుభకార్యాలకు అపకార్యాలకు కలుసుకుంటాం, ముఖం చూసుకుంటాం అని చెప్పేసి మాది మేము ధైర్యం చేసుకొని మేము కేసు తిరస్కరించుకున్నాం, కాంప్రమైజ్ అయినాం. కానీ ప్రస్తుతం మీతో నయం చేసుకోండి, ఏకాకి చేసి ఒంటరిగా చేసి అట్లనే డబ్బులు కడతారు అని చెప్పేసి మాతో కట్టించి రేపటి రోజు ఊళ్ళో జరిగే ప్రతి పంచాయతీని వాళ్ళకి అందుబాటులో ఉంచుకోవాలనే ఉద్దేశంతో మాతో డబ్బులు కట్టాలని చెప్పేసి అలా ముఖ్య ఆలోచన. కులపోలందరూ కాదండి, 8-10 మంది. ఇది పాలెలతో గొడవ అనేది ఫస్ట్ డే 1 స్టార్ట్ అయింది. వాళ్ళతోటి స్టార్ట్ అయిన తర్వాత పాలెలతో గొడవ అయిపోయిన తర్వాత వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పేసి వీళ్ళు పిలిచిన దగ్గరికి రావాలి, వీళ్ళు అడిగినంత గడవది పెట్టాలి, జమనా తీయాలి, చెప్పినట్టు నేను ఇట్లా ఈ రకం కూడా చెప్పినా మీరు ఇబ్బంది పడకూడదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మీ టైం వేస్ట్ చేసుకుంటూ నా టైం వేస్ట్ చేయకండి, మీకు సజెషన్ చేయాలి. మీరు సంఘం అన్నప్పుడు వింటే సజెషన్ చేయాలి, అడ్వైజ్ చేయాలి. అడ్వైజ్ చేసే రైట్సే ఉన్నాయి, మీకు డిసిషన్ లేదు. డిసిషన్ కావాలంటే కోర్టు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టు ఉన్నాయని చెప్పింది. లేదు మేము చెప్పిందే లెక్క, మేము చెప్పిందే విధంగా మేమే జడ్జిమెంట్ ఇస్తామని వాళ్ళ వాదన. ఎస్ఐ గారు, ఎస్పీ మేడం, సిఐ గారు సానుకూలంగా స్పందించారు. వాళ్ళు చెప్పారు మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాకు భరోసా ఇచ్చారు. సో ప్రెస్కి రావడానికి కారణం భవిష్యత్తులో ఇటువంటి జరుగుతున్నా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎంతమంది పేపర్కి వచ్చినా, ఎన్ని కేసులు అయినా రిపీటెడ్గా జరుగుతున్నాయి. అందుకోసం మాకు తగిన చర్య సీరియస్గా తీసుకొని దీనిపైన మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ప్రెస్ వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్. గత 1 month బ్యాక్ మా మేనత్త వాళ్ళ ఊళ్ళో మధుసూదన్ రెడ్డి వాళ్ళ ఇంటికి సత్యనారాయణ పూజకి వెళ్ళినా కానీ 2,000 ఫైన్ వేయడం జరిగింది. ఇంటికి వస్తే నిలగొట్టాలి కానీ ఇట్లా రాణిస్తారని చెప్పేసి వాళ్ళని బెదిరించడం జరిగింది. ఇంట్లో మా మిస్సెస్ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినా అని చెప్పేసి వాళ్ళకి 2,000 ఫంక్షన్ వేయడం జరిగింది. ఎంగేజ్మెంట్ వాళ్ళ ఫంక్షన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫంక్షన్ పిలిచినా కానీ 5,000 ఫైన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరించడం జరిగింది. విషయాలు ఉన్నాయి, మా వాళ్ళని దాచుకోవాలనో బయట పెట్టాలనో ఈ కన్ఫ్యూజన్లో మేము అన్ని చెప్పలేకపోతున్నాం. ఇంకో 5-6 ఉన్నారు.
చెప్పేసి మేము చెప్పాలనుకుంటున్నాం. ఈ మా మేనత్తో ఇంటికి పోతే మాత్రం వాళ్ళు 2000 ఫైన్ వేయడం జరిగింది. ఇంకా 5000 మళ్ళీ పిలిచి ఇంకా 5000 మళ్ళీ కూడా ఫైన్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఫైన్ వేస్తామని చెప్పి మా మేనత్త వాళ్ళు లోకల్ వాళ్ళు మా సంఘం మా రెడ్డి సంఘం ఇంత లీగల్గా చూసుకుంటామని చెప్పాము. మేము కూడా వాళ్ళది వారు కూర్చొని పంచాయతీ పెట్టుకొని మన నుంచి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. మేము డబ్బులు ఇవ్వము, ఏదంటే లీగల్గా చూసుకుంటామని చెప్పినాం. వాళ్ళు కాదు డబ్బులు ఇవ్వాల్సి చెప్పేసి డబ్బులు ఇచ్చే వరకు మేము మా చుట్టాల ఫంక్షన్ కానీ దేనికి వెళ్ళినా వెళ్ళకూడదు, వెళ్ళిన వాళ్ళకి 2000 ఫైన్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసారు సంఘంలో. దీనివల్ల మేము లాస్ట్ 6 months 1 year నుంచి మానసిక గురవుతుంది. ఎవరికి చెప్పాలని తెలియక 1 year నుంచి మన వాళ్ళు మన సంఘం వాళ్ళు అని చెప్పేసి ఊరుకున్నప్పటికీ వాళ్ళు ఏం చేసుకుంటారులే అని చెప్పేసి అస్థిరతో వాళ్ళు ఏం చేసుకుంటూ చేసుకోపో పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మళ్ళీ మా దగ్గరికి రావాల్సిందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఆ రకంగా ఉండడం వల్ల మేము లాస్ట్ January 31 రోజు పిఎస్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించి మాకు మనోధైర్యం చెప్పడం జరిగింది. సంఘం సభ్యులు మాత్రం మీరు కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు కట్టే వరకు సంఘంలో చేరేది లేదు, డబ్బులు కట్టి సంఘంలో చేరదని చెప్పేసి మమ్మల్ని అడగడం జరిగింది. డబ్బులు ఏవైతే 5000 మేము సంఘంకు వెళ్ళము అనంగా మమ్మల్ని పిలిపించి వాళ్ళు కూర్చొని ఖర్చు పెట్టుకున్న డబ్బులు 10,000 మా వంతు 5,000 కట్టాలని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈయన పక్షంలో కుల బహిష్కరణ చేస్తున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. గత 6 months నుంచి మేము మానసిక శుభగురవుతున్నాము. దీనిపైన న్యాయం చేయగలరని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్ ఎస్పీ మేడం గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్ఐ గారికి అందరినీ కోరడం జరిగింది. అందరూ సానుకూలంగా స్పందించారు. ఇటువంటి మాకు జరిగిన అన్యాయం భవిష్యత్తులో ఎవరికి జరగకూడదని చెప్పేసి మేము ఈ నిర్ణయం రావడం జరిగింది. ఇకనైనా తగిన చర్య తీసుకుని మాకు న్యాయం చేయగలరని చెప్పేసి ప్రెస్ మిత్రులకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సవినయంగా తెలియడం జరుగుతుంది.